ఇది కథ రివెంజ్ అంటే వన్డేల్లో దారుణంగా ఓడించి సిరీస్ పట్టేసిన న్యూజిలాండ్ని ఫస్ట్ టీ20లో చిత్తుగా ఓడించి మట్టి కరిపించింది టీమిండియా. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన టీమిండియాకి ఓపెనర్ అభిషేక్ శర్మ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇచ్చాడు. సిక్సర్ల వర్షం కురిపించి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. ఇంకో ఎండ్లో సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఫెయిల్ అయి వెంటనే అవుట్ అయినా మాత్రం ఆ ప్రెషర్ తీసుకోకుండా కివీస్ బౌలింగ్ ని ఊచ కోత కోశాడు. అభిషేక్ దెబ్బకి టీమిండియా పవర్ ప్లేలో 68 రన్స్ చేయగా 10 ఓవర్లలో 117 రన్స్ బాధేసింది. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 32 రన్స్ చేస్తే హార్దిక్ పాండ్యా 28 రన్స్ చేశాడు. వీళ్ళిద్దరితో కలిసి క్రూషియల్ నాక్స్ ఆడాడు అభిషేక్ శర్మ. 12 ఓవర్లలో టీమిండియా 149 రన్స్ స్కోర్ వద్ద ఉన్నప్పుడు అభిషేక్ అవుట్ అయ్యాడు. అప్పటికే అభిషేక్ 35 బంతులు 240 స్ట్రైక్ రేట్తో 5 4లు 8 6లతో 84 రన్స్ కొట్టాడు. భారీ 6 కొట్టబోయి అనుకోకుండా అవుట్ అయ్యాడు. కానీ లేకపోతే ఈ మ్యాచ్లో సెంచరీ పక్కా అయి ఉండేది. అభిషేక్ అవుట్ అయ్యాక హార్దిక్, దూబే, అక్షర్ 3 వికెట్లు వెంటనే పడడంతో టీమిండియా భారీ స్కోర్ చేయలేదేమో అనిపించింది. కానీ చివర్లో రింకు సింగ్ కొట్టాడు చూడండి. స్టార్టింగ్లో అభిషేక్ ఏ రేంజ్లో అయితే బాదాడో దాదాపు ఆ బాదుడికి కొంచెం అటు ఇటుగా రింకు భాయ్ కూడా బౌండరీలు బాధేశాడు. 20 బంతులో 220 స్ట్రైక్ రేట్తో 4 4లు 3 6లతో 44 రన్స్ బాదాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆల్రెడీ ప్రివ్యూలో చెప్పుకున్నాం కదా, ఈ పిచ్ పై 200 మార్క్ దాటితే గెలుపు పక్కాని. సేమ్ అలాగే భారీ స్కోర్ చేశాం కాబట్టి గెలిచేస్తామని ఫ్యాన్స్ అనుకున్నారు. దానికి తగ్గట్టే మన బౌలర్లు కూడా ఓపెనింగ్ లోనే కివీస్ కి ఫస్ట్ 2 ఓవర్లలోనే షాక్ ఇచ్చారు. 239 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్ టీమ్ కి ఒకే ఒక్క రన్ ఇచ్చి 2 వికెట్లు తీసేశారు టీమిండియా బౌలర్స్. ఫస్ట్ ఓవర్ లో హర్షదీప్ డెవాన్ కాన్వాయ్ ని సూపర్ అవుట్ స్వింగర్ తో బోల్తా కొట్టిస్తే సంజు స్పెక్టాక్యులర్ క్యాచ్ అందుకున్నాడు. నెక్స్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా, రచిన్ రవీంద్రని కూడా దాదాపు సేమ్ డెలివరీతో అవుట్ చేశాడు. అక్కడి నుంచి న్యూజిలాండ్ కోలుకోలేకపోయింది. అయితే మధ్యలో గ్లెన్ ఫిలిప్స్ 78 రన్స్తో ఒంటరి పోరాటం చేసిన టార్గెట్ భారీగా ఉండడంతో ప్రతి ఓవర్కి రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోయింది. న్యూజిలాండ్ ఓటమి వైపు వెళ్ళిపోయింది. 14వ ఓవర్లో ఫిలిప్స్ అవుట్ అయ్యాక కివీస్ ఓటమి దాదాపు ఫిక్స్ అయిపోయింది. మన బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివం దూబే చెరో 2 వికెట్లు తీస్తే హర్షదీప్, హార్దిక్, అక్షర్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. ఇక ఈ విన్తో ఇండియా 5 టీ20ల సిరీస్ని గెలుపుతో మొదలుపెట్టింది. రెండో టీ20 రాయ్పూర్లో 23వ తేదీన జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్లో మనం ఖచ్చితంగా రింకు సింగ్ ఫీల్డింగ్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. నన్ను దాటి బాల్ బౌండరీకి పోవాలంటే దానికి ఎన్ని గుండెలు ఉండాలిరా అన్నట్టు బౌండరీ లైన్ దగ్గర చిరుతలా పరిగెత్తుతూ దాదాపు 4-5 బౌండరీలు ఆపేశాడు రింకు సింగ్. ముఖ్యంగా 18వ ఓవర్లో బుమ్రా వేసిన ఫస్ట్ బాల్ని శాండర్ లాంగ్ ఆన్ మీదుగా భారీ 6 కొట్టబోగా ఆ బాల్ని రింకు ఎగిరి ఆపిన సీన్ మొత్తం మ్యాచ్కే హైలైట్. అందుకే ఈరోజు మ్యాచ్ ఇండియా గెలిచింది అంటే దానికి స్టార్టింగ్లో అభిషేక్ శర్మ కారణం అయితే చివరిలో రింకు సింగ్ కారణం. వీళ్ళిద్దరూ ఇదే రేంజ్లో ఆడితే టీ20 వరల్డ్ కప్లో మనకి సూపర్ ఓపెనర్తో పాటు పర్ఫెక్ట్ ఫినిషర్ కూడా దొరికినట్లే. అండ్ టీ20 వరల్డ్ కప్ కూడా మనం గెలిచే ఛాన్స్ 100% ఉంటుంది.